బైబిల్ అందులో కూడా ప్రియమైన బిడ్డలారా మనకి అనేక మంది స్త్రీలు కనబడతారు. వివాహం జరిగిన చాలా కాలం వరకు సంతాన ప్రాప్తి పొందలేనటువంటి స్త్రీలు. ఉదాహరణకి మొట్టమొదటి స్త్రీ సారా కనబడుతుంది. తర్వాత ప్రియమైన బిడ్డలారా రాహేలు కనబడుతుంది. తర్వాత లేయా కనబడుతుంది. కొత్త నిబంధనలో జకరియా భార్య అయినటువంటి ఎలిజబెత్ కనబడుతుంది. సమూయేలు తల్లి హన్నా కనబడుతుంది. ప్రియమైన బిడ్డలారా వీరందరూ పిల్లల కోసం చాలా పరితపించారండి. ఏండి, ఒక స్త్రీ అయితే తన భర్తని ఎంత ఇబ్బంది పెట్టిందంటే నాకు పిల్లలు నువ్వు ఏండి అని చాలా అతన్ని శోధిస్తే అతను అంటాడు, 7 కుమారుల కంటే 10 మంది కుమారుల కంటే నేను నీకు గొప్పవాడిని కాదా, అధికుడిని కాదా అని తన భార్యని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా పిల్లలు కలిగి ఉండడం చాలా భాగ్యం. బైబిల్ అందులో సెలవిస్తుంది, కుమారులు అంటే పిల్లలు వృద్ధులకు కిరీటం వంటి వారేట.